ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో నువ్వు ఎవరి మాటతో ఏకీభవిస్తున్నావు? ఎవరు నా మాట నాకు సొంతమే ఉంటది కానీ మాది నీ సొంత మాట ఏంది? ఎవరు చెప్తారంటావు? ఆ సొంత మాట మాది టిఆర్ఎస్ పార్టీ ఉంటది. టిఆర్ఎస్ కే రావాలని మేము అనుకుంటాం. ఇప్పుడు అంటే ఈ సిట్టింగ్ ఎంపీనే గెలిపిస్తారా? రంజిత్ రెడ్డి గెలిపిస్తాం. అరే మొత్తం ఇక బీఆర్ఎస్ కన్వర్గ్ అయిపోయింది, భూస్థాపిత అయిపోతా అంటారు. ఏం కాదు రంజిత్ రెడ్డి గెలుస్తాడు, రంజిత్ రెడ్డి వస్తాడు. మాకైతే రంజిత్ రెడ్డికి వెళ్ళాలని మా ఇష్టం. అంతేనా? ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు జరంత పట్టు ఎక్కువ ఉంటది కదా, పట్టు ఎక్కువ ఉంటుంది, ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు. మరి వాళ్ళ కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఎమ్మెల్యేనే గెలిచింది కదా, ఒక ఎమ్మెల్యేతో ఇప్పుడు ఏ నియోజకవర్గాలలో ఎంపీ ఆయన గెలుస్తాడు. ఇప్పుడు బలం మాదే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీ మా పార్టీ అయినా గెలిచాడు. ఎంత చాలా తక్కువ ఓట్లతో గెలిచింది కదా, తక్కువ 260 తోటి చాలా తక్కువ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఆ సేవల నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాం.